ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఇలా ప్రతి ఉదయం మనం దేవునితో గడపడం ద్వారా ఈ రోజంతా దేవుని కాపుదల, దేవుని కృప మన యందు నిలిచి ఉంటుంది. ఆమేన్. ప్రతి ఉదయం మొదటగా మనం సమయాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా దేవుడి యొక్క కాపుదల, కృప మనల్ని ఆవరించి ఉంటుంది. మనకు కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన అవసరతను దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కావలసిన ఆలోచనలు ఆయన చెబుతారు. మొదటగా ఆయన మాట మనం వింటే మనకు కావలసిన కాపుదల ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆమెన్. మొదటగా నీవు నిద్ర లేవగానే ఎవ్వరికి సమయాన్ని ఇవ్వకుండా నీ దేవుడికి సమయాన్ని ఇవ్వు. నీవు ఎవ్వరితో మాట్లాడకుండా నీ దేవునితో మాట్లాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అద్భుతమైన ఆయన రాజ్యంలో నీవు చేరడానికి దేవుడు అద్భుతమైన కృపను నీ పట్ల చూపిస్తారు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనములు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతున్నారు. మనం రేపటిని గురించి చింతపడవలసిన అవసరం లేదు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికేడు ఆనాటికే చాలునని దేవుడు మాట్లాడుతున్నారు. మొదటగా మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలండి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుగితే దేవుడు మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తారు. మనం ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతపడవలసిన అవసరం లేదు. వాటన్నిటి గురించి ఎవరు చింతపడతారంట? దేవుడిని ఎరుగిన వారు వాటి గురించి చింతపడతారంట. దేవుడు అంటే ఎవరో తెలియని వారు వాటి గురించి చింతపడతారు. మనము దేవుడిని కలిగి ఉన్నాము. మన గురి దేవుడే, మన దాగుచోటు దేవుడే. మనం వీటన్నిటి గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఏమి తిందుమో, నా బిడ్డలు ఏమి తింటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వారు ఎలా ఉంటారు, ఏమి తాగుతారు, ఏమి ధరించుకుంటారు అని మనం బాధపడవలసిన అవసరం లేదండి. వాటన్నిటిని గురించి చింతపడేది దేవుడు అంటే ఎవరో తెలియని వారు. మనం దేవుడు ఎవరో తెలుసు. మన దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించే దేవుడు. మన దేవుడు సర్వశరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడితే మనకి ఏమి కావాలనో ఆయనకు తెలుసు. ఒక కుమారుడు తండ్రిని రొట్టె అడిగితే తండ్రి రాయిస్తాడా? అంతకైనా శ్రేష్టమైన దానిని అనుగ్రహిస్తారు. అలాగే దేవుడికి మనకి ఏమి కావాలో తెలుసు. మన పరలోకపు తండ్రికి మనకి ఏమి కావాలో తెలుసు. మనకు కావలసిన వాటి విషయమై మనం చింతపడవలసిన అవసరం లేదు. మన పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే చాలు. మన పరలోకపు తండ్రి మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారు. రోమిలికి రాసిన పత్రికలో ఇలా ఉంటుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే దేవుని ప్రేమించాలి. దేవుని పాటలో మనం నడవాలి. ఆయన పోలికను చొప్పున మనము జీవించాలి. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయనే తీరుస్తారు. మనకున్న సమస్యలను బట్టి, మనకు కావలసిన అవసరతలను బట్టి, మన బిడ్డల భవిష్యత్తుని బట్టి మన చింతింపవలసిన అవసరం లేదు. ఈ ఉదయకాలమే దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలో కన్నా దేవుని చేతిలో పెడితే దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దుతారండి. హల్లెలూయా. మనమే ఇంకా ఏదైనా తక్కువ చేస్తామేమో, మనమే ఇంకా లోటును వాళ్ళకి ఇస్తామేమో, కానీ దేవుడు సమృద్ధిని దయచేస్తారు. మనం చేయవలసిందల్లా ఒకటే, దేవుని చేతిలో మనం బిడ్డల్ని పెడదాము. ఆయన ఇష్టానుసారంగా మన బిడ్డల్ని మనము పెంచుతాము. దేవుని చిత్తానికి మన బిడ్డల్ని మనము అప్పచెప్దాము. మనకు కావలసిందంతా కూడా దేవుడే మనకి అనుగ్రహిస్తారండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ మనకు అనుగ్రహించబడతాయండి? మనకు కావలసినవన్నీ కూడా మన పరలోకపు తండ్రికి తెలుసు. మనకి ఏం కావాలి, మనం ఎక్కడ ఉంటే ఆనందంగా ఉంటాము, మనకి ఏముంటే మనం సంతోషంగా ఉంటాము, మన కుటుంబం ఎక్కడుంటే బాగుంటుంది, మన కుటుంబానికి ఏం కావాలి, ప్రతి అవసరతను కూడా
దేవుడే మనకి సమృద్ధిని దయచేస్తారండి. మనము మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాము. మనల్ని, మన కుటుంబాలని ఆయన చేతిలోకి చెప్దాము. దేవుడే మనకు కావలసినవన్నీ కూడా మేలు మేలు మనకు మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, మనం రేపటిని గురించి చింతించొద్దు, దేవుడి మీదే భారం వేద్దాము. మనకు కావలసినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తారు. ఈ కొద్ది మాటలు దేవుని గిట్లో ఫలించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుండా నైనా మీ మీద విశ్వాసంగా మేము ఉండడానికి మీరు మాకు సహాయము చేయండి ప్రభువా. రేపటిని గురించి మేము చింతించకుండానైనా ఇగోనైనా చాలామంది నేను బాధపడుతూ ఉంటారు. నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు అని ఏమిటి అని చింతిస్తూ ఉంటారయ్యా. వారి చింత యావత్తునైనా మీ మీద వేసి భాగ్యాన్ని, కృపను వారికి అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేక విస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు నేను ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కాపుదల, కృప, ఆరోగ్యము, సమాధానం మీరే దయచేస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.